అధికారం అనేది అహంకారం కాకూడదు. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. అక్కడ కేసీఆర్ కావచ్చు, అక్కడ స్టాలిన్ కావచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు. చేసిన నాయకుల యొక్క దురుసు ప్రవర్తన, అదే సందర్భంలో దౌర్జన్యపూరిత చర్యలు చేసినటువంటి వాళ్ళని కట్టడి చేయకపోవడం, అధికార యంత్రాంగాలు చివరికి పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయటం, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోవడం, అవినీతి పెచ్చుమీరిపోవడం, కార్యకర్తలు అహంకారంతో ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దెబ్బతీసినాయి ఈ 3 చోట్ల. ఇప్పుడు వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా వచ్చిన చోట కూడా అలాగే సాగితే ఎట్లుంటుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది, గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి నేరుగా అందాల్సిన సేవల్ని దిగ్బంధించి రాజకీయ నాయకులు తాబేదారుల చేతుల్లో పెడితే, ఏ సర్టిఫికెట్ కావాలని రాజకీయ నాయకుడు చెప్పాలా, ఇల్లు కట్టుకోవాలని రాజకీయ నాయకుడు చెప్పాలా, వ్యాపారం చేయాలని రాజకీయ నాయకుడు ఒప్పుకోవాలా, చివరికి కేసులు పెట్టాలన్న రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది, పోలీస్ స్టేషన్ న్యాయమైన రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది. కష్టం వచ్చిందని చెప్పుకోవాలంటే వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజలు కోరుకుంటున్నారా? ఇలాంటి ధోరణే బెంగాల్లో దెబ్బతీసింది, అలాంటి ధోరణే తమిళనాడులో దెబ్బతీసింది. ఆలోచించుకోవాల్సి ఉంది.